నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలో ఘోర విషాదం. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట. 9 మంది భక్తులు దుర్మరణం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. విజయనగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఉద్రిక్తత. ఆదిత్య కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుందని విద్యార్థుల ఆరోపణ. మన్యంలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. స్వాతంత్ర పోరాటంలో గిరిజనులు కీలక పాత్ర పోషించారన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. శ్రీకాకుళం జిల్లాలో మాటలకు అందని ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరగడంతో 9 మందికి పైగా భక్తులు మరణించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని సమాచారం. ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉద్రిక్తత వాతావరణంలో భక్తుల ఆర్తనాదాలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. పలాస ఏరియాలో చిన్న తిరుపతిగా ప్రచారం లభించడంతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. దీంతో నియంత్రణ పద్ధతులు అదుపు తప్పి రైలింగ్ ఊడిపోవడంతో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. తొక్కిసలాట జరిగినప్పుడు సుమారు 4,000 మంది భక్తులు ఆలయంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 6-7 తేదీల్లో కడపలో జరిగే సిపిఐ ఎంఎల్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అత్యంత దుర్భర పరిస్థితులు నడుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మోకరిల్లుతూ ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కడపలో జరిగే రాష్ట్ర సభల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6-7 తేదీలలో కడపలో జరుగునున్నాయి. ఈ సభల్ని జయప్రదం చేసే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే సిపిఐఎంఎల్ లిబరేషన్ కోసం కొంత విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. దేశంలో కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ఒక నియంత్రితమైనటువంటి విధానాలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఒక ఫ్యాసిజాన్ని కొనసాగిస్తూ మోడీ, అమిత్ షా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మొత్తం రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేస్తూ రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు కాలరైపోతూ ఉన్నాయి. ఆ స్థానంలో ఒక మనువాద సంస్కృతిని, ఒక మతతత్వ విధానాలతో కూడుకున్నటువంటి సంస్కృతిని ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కలలుగంటున్నటువంటి పరిస్థితుల్లో, అలాగే మరి రాష్ట్రానికి వచ్చేటప్పటికి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ వీరు కూడా వాళ్ళ అడుగులెత్తుతూ రాష్ట్రంలో కూడా ప్రజా హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. మరోవైపు పోరాడుతున్నటువంటి కార్మిక వర్గం పైన, రైతాంగం పైన, అలాగే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని అణచివేసే పద్ధతుల్లో కానీ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద సుమారు 20 రాష్ట్రాల్లో తమ శాఖల్ని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి రేపు రాబోయే రాష్ట్ర మహాసభల్లో కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మేము మా వాణిని వినిపించడానికి ఈరోజు ఈ సభల్ని నిర్వహిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఏంటంటే టీడీపీ అధికారంలో ఉంది.
మరి బీజేపీకి అడుగుజాడలో కొనసాగుతూ ఉంది. మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకుండా రెండు పార్టీలు కూడా అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, అలాగే కార్మిక వర్గం హక్కుల్ని కాలరాయకుండా ఉండడానికి మరి 12 గంటలు పని చేయాలని చెప్పేసి శాసనసభలో తీర్మానం చేశారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా నియంతృత్వంగాను, చాలా ఫ్యాసిజంగాను కొనసాగుతూ ఉంది. దీన్ని అంతమొందించడానికి దేశంలో కలిసి వచ్చే శక్తులు ఏవైతే ఉన్నాయో వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా, మమతా బెనర్జీ కానీ, లేకపోతే తమిళనాడులో డిఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, అలాగే ఇతర పార్టీలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. అందరినీ కలుపుకొని మేము దేశంలో ఏంటంటే ముందు ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కూడా పెద్ద ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముందడుగు వేశారు. మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ సమస్యకు ప్రత్యేక చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి డంపింగ్ యార్డులో గార్బేజ్ను రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. దానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేసి వాటికి పూజ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెరిగే విధంగా సమస్యల పట్ల దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సీవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాస్ ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు వెండర్స్కి అమ్ముతారు రీసైక్లింగ్. కంపోస్ట్ని కూడా కావాల్సిన రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ, తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఇమీడియట్గా ఇక్కడ పార్కు, ఇంతకుముందు ఇది ఒక దుగ్బంధభరితమైన డంప్ యార్డు, ఒక రాబోయే 8-9 నెలల్లో ఇక్కడ ఒక పార్క్ కూడా రెడీ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఇచ్చిన మాట నిలబడడం అనేది బాబు గారు చెప్తే అవుతుంది. తెలుగుదేశం సభ్యులు కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ చెప్తే చేస్తారనే విషయాన్ని మరొక్కసారి ఈ డంప్ యార్డ్కి మీకున్న సమస్యని వచ్చిన 16 నెలల్లోనే నెరవేర్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలందరికీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానని గర్వంగా చెప్పడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం మండలం సుంకరపేట గ్రామంలో ధర్మపురి 30వ డివిజన్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. పేద, రైతు, మధ్యతరగతి వారికి భారం పడకూడదనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ధర్మపురిలో ఉన్నాం. ఈరోజు నవంబర్ 1 అయితే ప్రతి 1కి మనం పెన్షన్స్ అనేది మనం ప్రజలకి అందించటం ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అయితే మనం చూస్తుంటే ఎప్పుడైతే ఫస్ట్ మనం చేయలేకపోతాం, ఆ రోజు సండే వస్తుంది, లేకపోతే ఇంకా వేరే హాలిడే అయినా వచ్చినప్పుడు మనం ఒకరోజు ముందే వాళ్ళకి పెన్షన్స్ అనేది మనం అందిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే
మన రాష్ట్ర పెద్దలు, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి నాయకులందరూ కూడా ఈ పెన్షన్ ఇవ్వటం అనేది ఒక గర్వంగా భావిస్తూ ఇప్పుడు మనకి కొన్ని రకాల పెన్షన్లు అనేది మనం మొదలుపెట్టాం. అయితే 4,000 పెన్షన్ ఎక్కువగా మనం ఇస్తున్నాం. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా ముందు 3,000 ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మనం ఎలాగైతే ఎలక్షన్ హామీల్లో అన్నామో అదే విధంగా 6,000 రూపాయలకి మనం పెంచడం జరిగింది. అలాగే మనకి కొన్ని వ్యాధులు ఉన్నప్పటికీ 10,000 రూపాయలు, అలాగే తీవ్రమైన వ్యాధులు, మసిల్ డిస్ట్రోఫీ అటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ 15,000 రూపాయలు కూడా మనం అందిస్తూ ఉన్నాం. ఈ కొత్త రాష్ట్రంలో మనం ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయగలుగుతున్నారంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులని భావిస్తూ మీ అందరికీ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు నియంత్రించాలని, ప్లేస్మెంట్ కావాలని మహిళా విద్యార్థులు అడిగితే యాజమాన్య ప్రతినిధులు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆదిత్య కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇస్తున్న 12,000 ఫీజు కంటే అదనంగా 18,000 కాలేజీ యాజమాన్యం వసూలు చేస్తుందని అడగడం నేరమా అంటూ ప్రశ్నించారు. డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం కావాలని విద్యార్థులు అడిగితే కళాశాల ప్రతినిధి విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా న్యాయం చేయాలని అడిగిన తమపై పోలీసులు దౌర్జన్యం చేయడమేంటని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిత్య ఉమెన్స్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళనకు గల కారణం శ్రీనివాస డిగ్రీ కాలేజీ ఉందో ఉమెన్స్ కాలేజీ, దీన్ని ఆదిత్య ఉమెన్స్ కాలేజీ అనేది తీసుకోవడం జరిగింది. నేమ్ చేంజింగ్ అనేది అప్రూవల్ పెట్టారు తప్పితే మాకు ఒరిజినల్స్ అనేవి చూపించడం లేదు. జిరాక్స్ కాపీలని మాకు చూపించడం జరుగుతుంది. ఇదే కాకుండా గవర్నమెంట్ పెట్టినటువంటి ఫీజులు కాకుండా అధిక ఫీజులు, వేలాది రూపాయల ఫీజులు, 40,000, 50,000, 60,000 రూపాయల ఫీజులు ఆదిత్య కళాశాలలో వసూలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ కానీ ఇతర సదుపాయాలు కానీ కల్పిస్తున్నాం కాబట్టి వసూలు చేస్తున్నాం, ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ ప్లేస్మెంట్స్ వచ్చినా సరే దాన్ని ప్రతి యూనివర్సిటీ, ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా విద్యార్థులకు మోసం చేయడం. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులకు ఏదైనా నష్టం జరిగితే, ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఎప్పటికైనా సరే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో జిల్లా అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తీసుకొస్తాం, విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఐక్యం చేసే పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీలోని గిరిశిఖర గుడిలో గిరిజనులను డీసీసీ జిల్లా వైస్ చైర్మన్ గడి బంగారు నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు. కొండపైన గిరిజనుల కష్టాలను, ఆకలి బాధలను చూసి ఆయన వారికి బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ వరుస వర్షాలతో వరి, చోడి మొదలగు పంటలు నేలకొరిగి పాడయ్యాయని, అదేవిధంగా 4 రోజులుగా కురిసిన వర్షాలకు ఇంటి మట్టిగోడలు నాని పెచ్చులూడాయని తెలిపారు. తుఫాన్ కారణంగా దెబ్బతినేందుకు తిండి, త్రాగేందుకు మంచినీరు కూడా దొరకక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మైదాన ప్రాంతంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు తప్ప గిరిశిఖర గ్రామాల్లో ఉంటున్న వారి గురించి కనీసం ఆలోచన చేయటం లేదని, వెంటనే గుడిలోవలో నివాసం ఉంటున్న 12 గిరిజన గ్రామాలకు వైద్యం, నిత్యావసర సరుకులు, మంచినీరు వంటివి అందజేయాలని, లేకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నానాజీ, అచ్చిబాబు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల బెలగాం చర్చి సెంటర్లో 1,000 సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1,000 సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వర్తక, వాణిజ్య, మేధావి వర్గాలు వంటి అన్ని వర్గాల ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారన్నారు. 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన అనంతరం నవంబర్ 25వ తేదీన రాష్ట్ర గవర్నర్ వద్దకు జగన్ వాటిని తీసుకుని వెళ్లి ప్రజా నిర్ణయాన్ని తెలియజేసి ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయమని కోరతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ముందే వారిని ఆసుపత్రికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి విమలారాణి తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 27 నుంచి 30 తేదీలలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించామని, పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు పాటించామని తెలిపారు. 4 రోజులకు సరిపడా పోషకాహారం వారి ఇళ్ల వద్దకు పంపిణీ చేశామని చెప్పారు. అదేవిధంగా ప్రసవ తేదీ దగ్గర పడిన గర్భిణీలను పీహెచ్సీలకు తరలించామన్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న అంగన్వాడీ భవనాల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విజృంభించినటువంటి మోంతా తుఫాను ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపున మరి లబ్ధిదారులైనటువంటి గర్భిణీలు, బాలింతలు, అలాగే 0 నుండి 6 సంవత్సరాల పిల్లలందరి పట్ల కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు, అలాగే గౌరవ కలెక్టర్ గారు విజయనగరం వారి ఆదేశాల మేరకు ముందుగా ప్రికాషనరీ యాక్టివిటీస్ అనేవి నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ నుండి 27th నుండి 30th వరకు కూడా 4 days అంగన్వాడీ సెంటర్స్ అనేవి అంటే పిల్లల వరకు కూడా ఈ ప్రమాదం దృష్ట్యా సెలవులు ప్రకటించడం జరిగింది. దాని ప్రాప్తికి మాకు విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్న 11 ప్రాజెక్టులో 2,499 అంగన్వాడీ కేంద్రాలకి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే సేఫ్గా ఉంచమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి హౌస్ విజిట్స్ ద్వారా తెలియజేయమని అంగన్వాడీ కార్యకర్తలకి సూచించడం జరిగింది. వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఎవరైతే ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి హాట్ కుక్డ్ మీల్ పెట్టడానికి మరి 4 days అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి THR రూపంలో 4 రోజులకు సరిపడా గుడ్లు, రోజుకో గుడ్డు చొప్పున, అలాగే మిల్క్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల నుండి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయించి వాళ్ళకి ఇంట్లో కూడా ఈ ఫుడ్ అనేది పెట్టి దాంతోపాటు వేడి నీరు ఇచ్చి పరిశుభ్రంగా ఉంచమని హైజీన్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఏమైనా ఉన్న వాళ్ళైతే గర్భవతులు కానీ, బాలింతలు కానీ, పిల్లలు కానీ ఎత్తు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇంటికి తరలించడం కోసం వాళ్ళకి మోటివేట్ చేయమని చెప్పడం, వాళ్ళని కొన్ని ప్రదేశాల్లో తరలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే EDD అంటే ప్రసవ తేదీ దగ్గరలో ఉన్న వాళ్ళకి 1 week to 10 days ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న PHCలో జాయిన్ చేయమని డిపార్ట్మెంట్ నుండి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మాకు
1 వీక్ లోపల డెలివరీకి ఉన్నవాళ్ళు 227 మంది ఉంటే దాదాపు 170 మందిని వాళ్ళకి హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళ పట్ల కేర్ తీసుకుని అంటే హెల్త్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గర్భిణీలందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైతే మనకి చిన్నపిల్లలు ఉన్నారో నియోనటల్ బేబీస్ 1 మంత్ లోపల బేబీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి హౌస్ విజిట్స్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, CDPOs అందరూ వెళ్ళి వాళ్ళకి ఈ హైజీన్ గురించి, వెచ్చదనం గురించి, చిన్నపిల్లలకి వచ్చేటటువంటి అంటే వెచ్చదనం లేకపోవడం వల్ల ఎక్కువ ఈ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా వాళ్ళందరికీ కూడా అవేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రికాషనరీ యాక్టివిటీస్ అన్నీ తీసుకొని గౌరవ కలెక్టర్ గారు, డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అదే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ యాక్టివిటీస్ అన్ని తీసుకొని నష్టాన్ని నివారించగలిగాము. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజమ్ము గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం మెడికల్ కళాశాలలు నిర్మిస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అందించే ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం మెడికల్ కళాశాలలు నిర్మించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య రంగాన్ని పేదలకు ఉచితంగా అందిస్తే కూటమి ప్రభుత్వం దానిని నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగఫలంగా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని అంబేద్కర్ రైట్స్ ఫోరం సభ్యులు భానుమూర్తి అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి నేడు ఫౌండేషన్ డే ప్రకటించకుండా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని తెలిపారు. ఇప్పటికైనా అధికారిక తేదీని ప్రకటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్స్ ఫోరం సభ్యులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫజీలాలీ కమిషన్ ద్వారా 6 కోట్ల ఆంధ్రులకు రాష్ట్రంగా ఆరంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంగా, నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్గా ఈనాటికి కూడా కొనసాగుతుంది. అయితే 17 నెలల కాలంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ డేని అధికారికంగా ప్రకటించబడడం దారుణం. నవంబర్ 1వ తారీఖున 2019-24 మధ్య కూడా గత ప్రభుత్వం అధికారిక దినంగా ప్రకటిస్తే ఈ ప్రభుత్వం అనేది దాన్ని పాటించకపోవడం దారుణం. ఇది సుమారు 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి పెను ప్రమాదంగా మారుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ కూడా అప్పటి నుంచి దాన్ని అధికారికంగా కొనసాగిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా గత 17 నెలల కాలంగా అధికారిక ప్రకటన జారీ చేయడం దారుణం. ఇది అమరావతితో పెద్ద ప్రపంచంలో తలదన్న రాజధానిగా చెప్పుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫౌండేషన్ డే అనేది జరపకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ మీరు తీసుకుంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటిస్తున్న రాజధానిలో కూడా ప్రజా రాజధానిగా చెప్పుకుంటున్న మన అమరావతి లేకపోవడం కూడా ఒక దారుణం. అంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఒక చదరంగం ఆడుతుంది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ డేని ఎప్పుడు జరుపుతుందో స్పష్టంగా చెప్పాలి. స్వాతంత్ర పోరాటంలో గిరిజన నాయకులు, ప్రజలదే కీలక పాత్రని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని నవంబర్ 1 నుంచి 15 వరకు జరిగే జనజాతీయ గౌరవ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శనివారం గిరిమిత్ర భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటాలు చేసిన వాళ్ళలో మన గిరిజనులు ఉండటం మనకెంతో గర్వకారణమన్నారు.
గిరిజనులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటానికి ముఖ్య కారణం బిర్సా ముండా అని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, బిర్సా ముండా ఆత్మస్ఫూర్తి దిశగా గిరిజనుల ఆర్థిక సామాజిక స్థితి మెరుగుపరచడానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, వివిధ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో గొప్ప వేడుకలు చేస్తుంటారు. ఇది 5వ సంవత్సరం. ఆయన గుర్తించడం, ఆయన పేరున ఎయిర్పోర్ట్లు కట్టడం, ఆయన పేరున యూనివర్సిటీ కట్టడం, ఒక ఆదివాసీ బిడ్డగా ప్రతి ఆదివాసీ కూడా గర్వంగా ఫీలాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాంటిదే ఏదో ఆ ఊరిలోనే జరిగింది అనుకోకండి. మన పక్కనున్న మన మన్యం ఐఏఎస్ అధికారులు కూడా మనందరూ చూసాం. అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటిష్ వారికి ఒక్కరు చూపించిన ఆదివాసులు కూడా ఉన్నారు. ఒక ఉన్న బాణాలతోనే, తనకు అందుబాటులో ఉన్న ఆయుధాలతోనే అప్పటికే కవిహస్తం సామ్రాజ్యం అంటారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఒక తలనొప్పిగా మారిన ఏమైనా ఉన్నారంటే అది ఆదివాసులుగా చైతన్యం, ఆదివాసుల ఐక్యతని ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఇందులో మనకు రావాల్సిన ఓటా ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంది. ప్రతి రాష్ట్రంలో చూసుకుంటే ఎవరైతే వెనుకబాటు జరిగి ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఓటాని ఖచ్చితంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్సీస్కి రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అందుతున్నాయి. ఈ రోజు ఈ యొక్క గౌరవ దినోత్సవం మొదలుకొని అలాగే జన్మం ద్వారా మీకు చాలా మందికి మన ఒక్క నియోజకవర్గంలో చాలా వరకు ట్రైబల్ ఏరియాలో హౌసెస్ ఇవ్వడం జరిగింది, రోడ్స్ వేసుకోవడం జరిగింది, మీకున్న సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా మౌలిక వసతులు కూడా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయో ఆదివాసీలు మన వాళ్ళందరూ ఉండే ఏరియాస్ లో అక్కడే అభివృద్ధి జరుగుతుంది అనడానికి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని గుమ్మలక్ష్మీపురం, రేళ్ల, ఎల్విన్పేట గ్రామాల్లో వివిధ ప్రమాదాలకు గురైన పలు కుటుంబాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరామర్శించారు. ఇటీవల కాలంలో అనారోగ్యం పాలై నడవలేని పరిస్థితిలో ఉన్నవారిని, మరణించిన వారి కుటుంబాలను విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్యానికి సంబంధించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో చినరావుపల్లి, కంటికాపల్లి, కాటికాపల్లి గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8,031 మందికి గాను మొత్తం 3.73 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల 1వ తేదీన ప్రజలకు పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని దేశవ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్ర ఉద్దాన ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగోపాలునికి వేకువజామునే సుప్రభాత సేవ మొదలుకొని పంచామృతాలతో అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజును ఉద్దాన ఏకాదశి అంటారని, ఈ రోజు భక్తితో శ్రీవారిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి ఏకాదశి సందర్భంగా మరి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో భక్తులందరికీ కూడా మరి ప్రత్యేక దర్శనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా విచ్చేసి మా ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లను అందరూ కూడా చూసుకొని వారి దర్శనాలని ఇదిగా చేసుకొని మా శ్రీమన్నార్ రాజగోపాల స్వామి కృపకు పాత్రులు అవుతారని కోరుచున్నాం. మరి రాబోయే డిసెంబర్ 30వ తారీఖుని ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా కూడా మరి తప్పకుండా భక్తులందరూ ఇచ్చేసి శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆశీస్సులు పొందగలుగుతారని కోరుచున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళంలో ఘోర విషాదం. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట. 9 మంది భక్తులు దుర్మరణం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. విజయనగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఉద్రిక్తత. ఆదిత్య కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుందని విద్యార్థుల ఆరోపణ. మన్యంలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. స్వాతంత్ర పోరాటంలో గిరిజనులు కీలక పాత్ర పోషించారన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.